వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కేవలం నలుగురు అంటే నలుగురే పోలీసులు ఇక్కడ లోపల ఉన్నారు. గేటెడ్ కమ్యూనిటీ లోపల ఒకరు ఏసీపీ స్థాయి అధికారి, ముగ్గురు ఎస్ఐ స్థాయి అధికారులు, నలుగురు మాత్రమే పోలీసులు ఉన్నారు. చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మిగతా పోలీస్ ఫోర్స్ అంతా కూడా బయట ఉన్నారు, గేట్ బయట. కానీ లోపలికి వందల సంఖ్యలో వచ్చినప్పటికీ కూడా వీరిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదు. కావాలని లా అండ్ ఆర్డర్ ని లూజ్ గా వదిలిపెట్టారు, అటాక్ చేయడానికి, ఒక భయాందోళన సృష్టించడానికి అని చెప్తా ఉన్నారు. గేటెడ్ కమ్యూనిటీ మొత్తం రచరచ చేశారు. మొత్తం ఈ లోపల ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలో మొత్తం పూలకుండలతో పలకొట్టడం పాటు చెట్లు పిక్కేయడము, తర్వాత పాడి కౌశిక్ రెడ్డి నివాసం పైన దాడి చేయడము, ఆయన పైన కూడా బాటిల్స్ విసేయడం. మన దగ్గర విజువల్స్ ఉన్నాయి, లైవ్ విజువల్స్. ఆయన పైన కుండీలు విసిరారు, కోడిగుడ్లు, టమాటాలు విసిరారు, తర్వాత రాళ్లు విసిరారు, చైర్లు విసిరేశారు, వాటర్ బాటిల్స్ విసిరేశారు. ఆయన పైన మనం చూస్తా ఉన్నాం విజువల్స్ పైన. చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా పోలీసు ఎవరు లోపలికి రావట్లేదు. మీడియా పైన కూడా ఇక్కడ అరికపూడి గాంధీకి సంబంధించినటువంటి అనుచరులు అటాక్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మీడియా కొంతమంది ప్రతినిధుల పైన కూడా అటాక్ చేశారు. చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతోంది. ఎవరు కూడా పోలీసులు రానేటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పని చేసుకుంటున్నటువంటి మహిళల పైన కూడా అటాక్ చేశారు. అరికపూడి గాంధీకి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఇక్కడ ఈ విల్లాలో పనిచేస్తా ఉన్నారో, పని చేయడానికి వచ్చినటువంటి రోజువారీగా పని చేయడానికి వస్తారో, విల్లాలలో పని కుదిరినటువంటి వాళ్ళపైన కూడా అటాక్ చేస్తారు అనేటువంటి ఆరోపణ చేస్తా ఉన్నారు. చాలా తీవ్ర ఆందోళన ఉంది. ఒకనొక సందర్భంలో వారు రెచ్చగొట్టడంతో పాడి కౌశిక్ రెడ్డి కూడా తొడగొట్టారు. ఇప్పుడే నేను రేపు వస్తాను, రేపేందో చూసుకుంటాను, రేపు ఖచ్చితంగా అరికపూడి గాంధీ నివాసానికి వస్తాను, వేల సంఖ్యలో రేపు ముట్టడించబోతా ఉన్నాము, ఇది రౌడీ రాజ్యం కనిపిస్తా ఉంది, పాలన కావాలని ల్యాండ్ ఆర్డర్ ని నా పైన హత్యా ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే తెలంగాణ భవన్ కి చేరుకుంటాను. తెలంగాణ భవన్ లో కేటీఆర్, హరీష్ రావుతో కలిసి మాట్లాడిన తర్వాత పూర్తి సమాచారంతో మీడియా సమావేశం పెట్టనున్నాను. రేపటి కార్యాచరణ మరికొద్ది సేపట్లో ప్రకటించబోతా ఉన్నానంటూ చెప్తూనే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వీరందరికీ ఇక్కడ మీడియా ద్వారా కార్యకర్తలకు పిలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు రేపు అరికపూడి గాంధీ నివాసానికి తరలిరండి, అక్కడ జరుగుతున్నటువంటి వైఫల్యాలకు సంబంధించి అక్కడ మాట్లాడదాం, అక్కడ దానికి సంబంధించి అడుగుదాం. నేను కండువా కప్తానన్నాను, దాడి చేస్తానని ఎప్పుడు చెప్పలేదు. జెండా ఎగరేస్తానని చెప్పాను, ఎక్కడ కూడా దాడి చేస్తాననేటువంటి మాట మాట్లాడలేదు. కానీ వీళ్ళు ఇంత దారుణంగా, ఇంత హేమైనటువంటి చర్య, కేవలం నలుగురు పోలీసులు లోపలుండి వీళ్ళందరినీ బయటకు లోపల నుంచి లోపలికి పంపించారు. కావాలని అటాక్ చేస్తా ఉన్నారు. జనరల్ ముఖ్యమంత్రి ప్రొవోకేట్ చేస్తున్నారు అనేటువంటిది ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక్కసారిగా కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భయాందోళనలు ఎదుర్కొన్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు. వాడి కౌశిక్ రెడ్డి మిస్సెస్ ఉంది, కుటుంబ సభ్యులు, వాళ్ళ కూతురు ఉన్నారు, తర్వాత ఇంకా కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కేవలం ఒక 10 నుంచి 15 మంది మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళు అరికపూడి గ్రామానికి సంబంధించిన వాళ్ళు వందల సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. ఆయన వాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడే తొడగొట్టి రేపు వస్తాను, చూసుకుంటాను సంగతి స్టేట్మెంట్ చేస్తారు. ఇప్పటికే హరీష్, కేటీఆర్, కేసీఆర్ సంబంధించినటువంటి సమాచారం ఇచ్చారు. పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ అధికారులకు, అది ఉన్నతాధికారులకు ఫోన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. చాలా సేపటి ఫోన్ ట్రై చేస్తానే ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డి, కానీ ఎవరు కూడా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఈ సిచ్యువేషన్ సంబంధించి ఆందోళన అయితే ఉంది. తీవ్రమైనటువంటి వందల సంఖ్యలో రావడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. ఇక్కడంతా కూడా పాడి కౌశిక్ రెడ్డి నివాసం పైన అత్యంత దారుణంగా అటాక్ జరిగినటువంటి తీరు విస్మయానికి గురి చేస్తా ఉంది. ఈ తెలంగాణలో 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఒక ఎమ్మెల్యే ఇంటి పైన జరిగినటువంటి అత్యంత పాశవికమైనటువంటి మొదటి దాడి ఇదే. ఇలా ఇంటి వరకు వచ్చి ఇంటి వరకు దాడి చేసినటువంటి ఘటన ఇదే కావడంతో ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. చూస్తా ఉన్నాము ఇక్కడ. కాకపోతే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద CCTV కెమెరాలు ఉన్నాయి. చూస్తా ఉన్నాం, మనం విజువల్స్ చూస్తా ఉన్నాం. పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు, పైనుంచి చూస్తా ఉన్నారు. జరిగినటువంటి దాడిని ఆమె చూస్తా ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్ చూస్తా ఉన్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జరిగినటువంటి సిచ్యువేషన్, ఎవరైనా టమాటాలు, కోడిగుడ్లు కొట్టినటువంటి మార్క్స్ ఇంటిపైన చూస్తా ఉన్నాం విజువల్స్. అంతా ఈ సిచ్యువేషన్ మాత్రం ల్యాండ్ ఆర్డర్ ని కంట్రోల్ లేనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి మిస్సెస్, పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన మిస్సెస్ చూస్తా ఉన్నాం. అంటే కింద జరుగుతున్నటువంటి తీరును గమనిస్తా ఉన్నారు. ఇంకా పెద్ద ఎత్తున వచ్చినటువంటి అటాక్ జరిగినటువంటి తీరు పైన ఆమె ఆందోళన చెందుతా ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో మహిళలు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళడానికి సిద్ధంగా లేదు. వీళ్ళతో మాట్లాడదాం. కుటుంబ సభ్యులు చూస్తా ఉన్నాం విజువల్స్. సో ఒకసారి ఇక్కడ ఉన్న ఆందోళనకారులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళు ఉంటారా ఇక్కడే, ఎంతసేపు ఉంటారు, వాళ్ళని ఎందుకు పోలీసులు పంపించట్లేదు అనేటువంటి, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, అదనపు బలగాలను పంపించట్లేదు అనేటువంటి పోలీసులు మాట్లాడిన పోలీసులు కూడా
వారి క్యారెక్టర్ ఏదో తెలుస్తుంది. కౌశిక్ రెడ్డి ఇంట్లోకి భారీ ఎత్తున అరకపూడి గాంధీ అనుచరులు చొచ్చుకు వెళ్లారు. అరకపూడి గాంధీ అనుచరులకు సంబంధించి పెద్ద ఎత్తున వారంతా కూడా కౌశిక్ రెడ్డిపై టమాటాలు, రాళ్లతో, కోడిగుడ్లతో దాడి చేశారు. సో కౌశిక్ రెడ్డి తాన్ని హత్య చేసేందుకు అరకపూడి గాంధీ తన అనుచరులతో వచ్చారంటూ కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. అయితే వివాదం ఎలా మొదలైందని మీకు చెప్తే కనుక ముందుగా పిఎస్సి చైర్మన్ అరకపూడి గాంధీని ప్రకటించారు స్పీకర్. ఆ తర్వాత ఆయన పిఎస్సి చైర్మన్ గా ప్రకటించిన తర్వాత ఆనవాయితీగా వస్తున్న ప్రకారంగా పిఎస్సి చైర్మన్ అనేది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందరూ కూడా